ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. ఇంతవరకు మనం మహాభారతం అరణ్య పర్వంలో పాండవులు అరణ్యాలయందు ప్రవేశించి అక్కడ ఉన్న మునిజనాన్ని కలిసి వారితో పాటు కలిసి ఉండటానికి నిశ్చయించుకొని తమ వెంట ఉన్న బ్రాహ్మణులకు నిత్యం భోజనాన్ని సమకూర్చటానికి అశక్తుడునైనాను అని ధర్మరాజు బాధపడుతూ ఉండగా వారి పురోహితుడైన ధౌమ్యుడు సూర్యుని యొక్క అష్టోత్తర శతనామాలు ఉపదేశించడం, ఆ ఉపదేశాన్ని అనుసరించి ధర్మరాజు సూర్యుని అనుగ్రహంతో ఎంతమందికైనా భోజనాలు సమకూర్చగల ఒక అక్షయ పాత్రను వరంగా పొందడం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత పాండవులు తాము ఉంటున్న ప్రదేశాన్ని విడిచి కామ్యక వనం బయలుదేరారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమి జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. ఇక హస్తినాపురంలో ఒకరోజు ధృతరాష్ట్రుడి విదురుడిని పిలిచి, నీవు శుక్రుడి కంటే బుద్ధిమంతుడవు, ఇక అరణ్యాలకు వెళ్ళిన పాండవులు కౌరవులను ఏమీ చేయగలరు అని ప్రశ్నించాడు. అందుకు విదురుడు ధృతరాష్ట్రునికి ఇట్లా సమాధానం ఇచ్చాడు: పాండవులు దైవాంశ సంభూతులు, ధైర్యశాలురు, వారి గొప్పతనం మీకు తెలియనిది కాదు. భీమార్జునులు తమ పరాక్రమంతో దేవతలనైనా ఓడించగల సమర్థులు. ఖాండవ వన దహన సమయంలో ఒక్క అర్జునుడి ధాటికి దేవతల రాజు అయిన ఇంద్రుడు నిలవలేకపోయాడు. అటువంటి పాండవులతో మోసపు జోదం ఆడి వారితో వైరాన్ని నీ కుమారులు కొని తెచ్చుకున్నారు. నా మాటలు లెక్క పెట్టక నీవు నీ కొడుకు మాటనే పాటించావు. ఇకనైనా నీవు పాండవులను రప్పించి వారి రాజ్యాన్ని వారికి అప్పగించు. నీవు ధర్మాన్ని నిలిపిన వాడివి అవుతావు. మన రాజ్యానికి ధర్మమే ఆధారం కావాలి. నీవు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుల చెడ్డమాటలు విని ధర్మానికి బదులుగా అధర్మాన్ని కురు రాజ్యానికి ఆధారంగా చేస్తున్నావు. ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడే ఎన్నో చెడు శకునాలు కలిగితే ఆనాడే నేను నిన్ను హెచ్చరించి ఉన్నాను. దుర్యోధనుడిని వదిలివేసి కులాన్ని రక్షించటం రాజు యొక్క కర్తవ్యం అని. నీవు దుర్యోధనుడిని వదిలివేసి అగ్రజుడైన ధర్మరాజును హస్తినాపుర చక్రవర్తిగా పట్టాభిషిక్తుడిని కావించు. అప్పుడు ధర్మరాజు ఏలుబడిలోకి, అంటే కురువంశం ఏలుబడిలోకి సమస్త భూమండలం వస్తుంది. నీ వంశం కాపాడబడుతుంది. దుశ్శాసనుని ప్రాణాలు కాపాడాలి అనుకుంటే అతని చేత ద్రౌపదికి, భీమునికి నిండు సభలో క్షమాపణలు చెప్పించు అని పలికాడు. విదురుని మాటలకు ధృతరాష్ట్రుడి మిక్కిలి కోపం చెంది ఈ విధంగా పలికాడు: నా శరీరం నుండి పుట్టిన మొదటి కుమారుడిని నేను ఎట్లా విడువగలను? కుమారులకు చేటు కలిగించే దయలేని తల్లిదండ్రులు ఉంటారా? ఈ విధంగా చెప్పటం నీకు తగునా? నా కొడుకులు వృద్ధిలోనికి రావటాన్ని నీవు సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నీవు పాండవుల దగ్గరకు కానీ లేదా నీకు ఇష్టమైన మరొక చోటికి కానీ వెళ్ళు అని పలికాడు. వెంటనే విదురుడు మనోవేగంతో ప్రయాణించే రథాన్ని అధిరోహించి పాండవులు ఉండే కామ్యక వనానికి వెళ్ళాడు. విదురుడు రావడాన్ని గమనించిన ధర్మరాజు మా ఆయుధాలను కూడా సంగ్రహించటానికి మరోసారి మాయాజోదానికి రమ్మని ధృతరాష్ట్రుడు విదురుడిని ఇక్కడికి పంపాడో ఏమో. నేను మరొకసారి జోదం ఆడదలుచుకోలేదు, కానీ విదురుడి మాట జవదాటడం ఎట్లా అని ఆలోచించసాగాడు. ఇక్కడ మనం నేర్చుకోదగిన ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. మహాత్ముడైన విదురుడి రాకకు కారణం తెలియక ధర్మమూర్తి అయిన ధర్మరాజే విదురుడిని అనుమానించాడు. మనకు నిజం తెలియనప్పుడు అనేక అనుమానాలు కలిగి ఎంతటి మంచివారినైనా అనుమానించడం సహజంగా కలుగుతుంది. నిజం నిలకడ మీద మాత్రమే తెలుస్తుంది అని అర్థమవుతుంది. పాండవులు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటున్న సమయంలో విదురుడు వచ్చాడు. వారు అతనికి ఎదురేగి వినయపూర్వకంగా స్వాగత సత్కారాలు చేసి ఆయన వచ్చిన కారణాన్ని అడిగారు. వారికి విదురుడు జరిగినదంతా చెప్పాడు. అలా విదురులు పాండవులతో కొన్ని రోజులు ఆ వనంలోనే ఉన్నారు. విదురుడు వనంలో పాండవులతో కలిసి ఉన్నట్లు తెలిసిన ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, నా సోదరుడు అయిన విదురుడు కామ్యక వనంలో ఉన్నాడు. అతడు నా హృదయానికి బాగా దగ్గరివాడు. అతడు లేకుండా నేను ఉండలేను. నీవు వెంటనే విదురుడిని నా దగ్గరకు తీసుకుని రా అని పలికాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞతో సంజయుడు కామ్యక వనానికి చేరుకున్నాడు. వేల కొలది విప్రుల సమూహంలో పురోహితుడైన ధౌమ్యునితో ధర్మాన్ని, క్షమాగుణాన్ని ఆభరణాలుగా కలిగి నలుగురు తమ్ములతో, ద్రౌపదితో, విదురునితో సేవించబడుతున్న వాడిన ధర్మరాజును చూచి సంజయుడు ఎంతో సంతోషంతో వారికి నమస్కరించి, తమరు ఈ అడవి నుండి ముల్లోకాలను పరిపాలిస్తున్నట్లుగా ఉంది అని సంతోషంతో పలికాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ అయిన విదురుడిని తిరిగి హస్తినాపురానికి తీసుకువెళ్ళవలసింది అని పలికాడు. అప్పుడు ధర్మరాజు విదురునితో, ప్రజలంతా ధృతరాష్ట్రుని శాసనాన్ని శిరసావహిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను పాటించవలసిన ధర్మం మనందరిపై ఉన్నది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళండి అని విదురునితో పలికాడు.
వెంటనే విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురం చేరిన విదురుడిని ధృతరాష్ట్రుడు ఆలింగనం చేసుకుని నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు విదురుడు, ఓ మహారాజా, మీకు ఇష్టం కలిగినా కష్టం కలిగినా మీ హితవు కోరి పలకటం నా కర్తవ్యం. పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు. ఆ విషయాన్ని నేను మీకు సెలవిచ్చాను అని పలికి మునుపటి వలె ధృతరాష్ట్రునికి ఆయా పనులు చేయటంలో, రాజ్య పరిపాలనలో తగిన సలహాలు ఇస్తూ సాయం చేస్తున్నాడు. విదురుడు మరలా ధృతరాష్ట్రునికి మంత్రి అయ్యాడు. మనం తర్వాతి భాగంలో అరణ్యాలలో ఉన్న పాండవులకు ఎలా ఆపదలు కలిగించాలో అని దుర్యోధనాదులు ఎటువంటి పథకాలు రచిస్తున్నారో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.